ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిబంధనలపైన ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు అయోధ్యరామ్ అన్నారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం వద్ద శుక్రవారం జెండా ఆవిష్కరణ చేశారు. ఉద్దేశంతో ఏదైతే పోరాటం మొదలుపెట్టామో ఆ పోరాటంలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 3 లక్షల కోట్లు విలువైనటువంటి ఆస్తిని 3,000కి 4,000 కోట్లకి ఆదానికి అంబానీ కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా గత 1600 రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషిస్తా ఉంది. ఈరోజు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గాన్ని తగ్గించేసి కాంట్రాక్ట్ లేబర్ ఇంటికి పంపించేసి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం అనేది సిఐటి లక్ష్యంగా ఈరోజు భావిస్తా ఉంది. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వ్యూహాత్మకంగా 100% అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఈదురుతో కూడా. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటి పిలుపునిస్తూ ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అండర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శించడానికి మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా, ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి 3 పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం. మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాం. కనీసం ఆ మహానాడులో అన్న కొన్ని విద్యుత్తుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం. అక్కడ కూడా వాళ్ళ సంస్కారం, వాళ్ళు మాట్లాడే భాషలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ 3 రోజులు గడిపేశారు. ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు. ఒక్క సంవత్సర పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ 3 నెలలు కరోనా, అంతకుముందు 2 నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉండింది. పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 7 నెలలు మాత్రమే. 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, ఎన్ని పెన్షన్లు పెంచారు, మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు, డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు, ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి, బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా, ఆయన పాలనలో, ఒక సంవత్సర పాలనలో 5 నెలలు పోయినా కూడా కేవలం 7 నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు. మీరు 12 నెలలు పరిపాలన చేసినా ఎక్కడ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంది చేశారు ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల ఖజానా మాత్రమే మీరు. విశాఖ సింహాచలం పుణ్యశ్లోక అహల్యభాయ్ 300వ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచా నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు. పుణ్యశ్లోక అహల్యభాయ్ 300వ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు. చేనేత నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అహల్యభాయ్ 300వ సంవత్సరాల క్రితమే హిందూ దేవాలయాలను నిర్మించడం, హిందూ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. చేనేత వస్త్రాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా అందించడంలో అహల్యభాయ్ ముందుకు వచ్చారని అన్నారు. అందుకే అటువంటి మహనీయురాలిని స్మరించుకుంటూ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర బీజేపీ జరుపుకుంటోందని అన్నారు. ఈ చేనేత నడక కార్యక్రమంలో భారీగా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు అడిషనల్ కేశవ్, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిని. ముందుగా అందరికీ నమస్కారం. పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంత్యోత్సవాల సందర్భంగా ఈరోజు సింహాచలం తొలి పావంచా దగ్గర మహిళలందరూ చేనేత వస్త్రాలతో ఆ మహాతల్లికి నివాళులర్పిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం, మొఘలాయుల పాలనలో
దెబ్బతిన్న మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించిన మహానీయురాలు అహల్యాబాయి హోల్కర్ గారు. దేశవ్యాప్తంగా సుమారు 3,000 పైగా దేవాలయాలని ఆవిడ పునర్నిర్మించారు. దేవాలయాల పునర్నిర్మాణమే కాదు, రాజ్య పాలనలో కూడా తనదైన ముద్ర వేశారు. మహిళా సాధికారతకి నిదర్శనంగా నిలిచారు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లాగా సాకుతూ కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు ఎటువంటి కష్టాలకు లోను కాకూడదని చెప్పి ప్రతి స్త్రీకి వెండితోనూ బంగారంతోనూ నేర్చిన వస్త్రాలను అందించారు. మహేశ్వరం సిల్క్స్ ని ఆవిడే తీసుకొచ్చి తన రాజ్యంలోని మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రజలను కన్నబిడ్డల్లాగా సాకిన ఆ మహామూర్తి నేటితో శతాబ్ది పూర్తి చేసుకున్నందుకు ఆవిడికి నివాళులర్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళామూర్తులకు అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన సింహాచలం తొలిపాంచ్ దగ్గర శివాలయానికి పూజ చేస్తూ ఈ ఏదైతే అహల్యాబాయి హోల్కర్ 300వ పుట్టినరోజు సందర్భాల భాగంగా ఇక్కడ సింహాచలంలో పెట్టడం జరిగింది. ఎవరైతే హిందూయిజం కోసం పోరాడి 3,000 దేవాలయాల పైగా కట్టించి ఇవాళ శ్రీశైలం అలాగే మన కాశీ ఇటువంటి టెంపుల్ అన్ని కట్టించి ఘాట్లు కట్టించి అలాగే 30 సంవత్సరాలు విరుచితంగా పోరాడి దేశం వెలుగులోకి తీసుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారికి అలాగే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ 300వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు, సీమ ద్రోహి అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను వంచే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరనే నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది. అందుకే ఆయన వైకుంఠపాలి ఆడకండి అన్నాడు. వైకుంఠపాలి వద్దు, మమ్మల్ని కొనసాగించండి అన్నాడు. అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నువ్వేమో సూపర్ 6 అని చెప్తివి, ఎక్కలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి. మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించారంటే, తెలుగు ప్రజల యావత్తు కూడా తాము దగాపడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగాపడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి ఏడాదికే తీసుకొచ్చి 12,500 కాకుండా 13,500 ఇచ్చి 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు పాస్బుక్. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రజలను తమ కన్న బిడ్డల వల్లే చూసుకున్నారు. ఇది నా బాధ్యత అన్నాడు. జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాలే. కోవిడ్ సమయంలో 78,000 కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా, ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్లు పంపినారు, వాలంటీర్లను పంపినారు, ఇంటింటికి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు, ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు, ప్రతి నెల 1,000 రూపాయల డబ్బులు ఇచ్చినారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేశానికే ఆదర్శమయ్యారు. మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు, పోర్టుల నిర్మాణం చేపట్టారు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు, పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు, వెలుగొండను దాదాపు పూర్తి చేశారు. గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి గాలేరు నగరి ద్వారా
హంద్రీనివాకు లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం కూతురు కొడుకైన లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్ కి వారసుడవుతారు? నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసుడుగా ఉంటారు. నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ వారసుడు ఎప్పటికీ కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా మహానాళ్ళు ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు. మహిళల కోసం ఆ విధంగా వచ్చిన ఏ ₹2 కిలో బియ్యం కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేద వర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది. అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు. లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు. ఇది వీళ్ళ మహానాడు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాసు పాలయ్యారు. ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు. ఏంటి మా 6 సూత్రాల కాదు, అంతకుముందు 6 మరి సూపర్ 6 ఏమో తండ్రి చెప్పాడు. ఈయనేమో అదే దాన్ని 6 ఫార్ములాన ఏదో పేరుతో లోకేష్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు అందులో కొత్తదనం ఏమన్నా ఉందా? మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు? అది కదా చెప్పాల్సింది. మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా. అమ్మఒడి లేదు, అమ్మఒడి బదులు మాతృవందనం అని పెట్టారు, అది పోయింది. అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాలలు రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో, ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట హీన స్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, అణగారిన వర్గాల మీద దాడులు జరగడం చాలా హేయమైన చర్య అని తల్లి రాజేష్ రాజాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. అయితే ఈ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలని అయితే గాలికి వదిలేశారనే సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని పక్కన పెడితే రాష్ట్రంలో దళితుల మీద, మైనార్టీల మీద, అణగారిన వర్గాల మీద దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో ఎన్సీఆర్బీ అనే సంస్థ ఇచ్చిన నివేదికను గమనిస్తే మన దేశంలోనే అత్యధికంగా దళితుల మీద దాడి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ అనే ఆ నివేదిక చెప్తుంది. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో చూస్తే దళితుల మీద జరిగిన దాడి అయితేనేమి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక మహిళను ట్రాక్టర్తో తొక్కిచ్చే సంఘటన అయితేనేమి, పల్నాడులో ఒక దళిత స్త్రీకి జరిగిన అన్యాయానికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం అయితేనేమి, మదనపల్లిలో నగిరిలో దళితుల మీద జరిగిన జారి అయితేనేమి, ఇవే కాకుండా మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు ఒక ప్రభుత్వ ప్రతినిధి, ఆయన ఒక ఎంపీగా మన రాష్ట్రానికి అందించిన సేవలను కూడా గుర్తుంచుకోకుండా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం కానీ,
ఇవే కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక గౌరవపదమైన ఒక పోస్టింగ్లు. అలాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ గారు అయితేనేమి, సునీల్ గారు అయితేనేమి, వాళ్ళని సస్పెండ్ చేసి రోడ్డు మీద నిలబెట్టిన సంఘటనలు. అంతెందుకు, ఇవేవీ కాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ రోజుల్లో కూడా దళితుల్ని సాంఘికంగా బహిష్కరించడం అంటే చాలా బాధాకరమైన విషయం. నిన్నటికి నిన్న తెనాలిలో కూడాను ఒక దళిత విద్యార్థిని, అలానే ఒక మైనార్టీ విద్యార్థుల్ని, అణగారిన వర్గాల వాళ్ళని రోడ్డు మీద 3rd డిగ్రీ ప్రయోగించడం దేనికి? ఈ సంస్కృతి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అయితే ఇలా చూసుకుంటూ ఉంటుంటే అసలు దళితులకి, అణగారిన వర్గాలకి మన రాష్ట్రంలో సెక్యూరిటీ లేదా అని నాకు అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇన్ని జిల్లాల్లో ఇంత జరుగుతున్నా సరే ఎవ్వరూ దీని మీద స్పందించట్లేదు. అది ముఖ్యంగా బాధాకరంగా ఉంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి రాజ్యాంగం, అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం కూటమి నేతలు అట్లీస్ట్ అణగారిన వర్గాల వారిని, వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈరోజు వాళ్ళని కూడా కలుపుకొని మీరు పరిపాలన సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయంలో మీరు విఫలం అవుతున్నారు. దీన్ని ఒకసారి మీరందరూ గుర్తించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నదో బలవంతుల పక్క కాకుండా బలహీనుల పక్కన కూడా నిలబడి వారికి న్యాయం చేకూరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డుకు, మణిరత్నంకు పైలే జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్కు బిఎన్ రెడ్డి అవార్డు, అట్లూరు పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, ఎండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసినట్లు మురళీమోహన్ ప్రకటించారు. తీసుకున్నటువంటి దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, మా జ్యూరీ మెంబర్స్కి అందరికీ, అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ, ఇప్పుడు పెట్టిన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు. అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే, ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. అందరూ నిజమేనండి, ఇద్దామండి, చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి, ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా, అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. మొట్టమొదటిది 2015వ సంవత్సరం, పైన 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015
బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు.